తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశం జరిగింది. మలి విడత అభ్యర్థుల ఎంపిక సహా వివిధ అంశాలపై దాదాపు గంటన్నర పాటు వీరిద్దరూ చర్చించారు. భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్దత, అభ్యర్థుల ఖరారుపై అధిష్టానంతో ఆమె చర్చలు జరపనున్నారు. ఇటీవల జిల్లాలోని ముఖ్య నేతల నుంచి అభిప్రాయాలను రాష్ట్ర నేతలు సేకరించారు. దీనిపై రూపొందించిన నివేదికను అగ్రనేతలకు భాజపా జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ సమర్పించారు. తెదేపా జనసేన కూటమిలో భాజపా చేరనుందనే ప్రచారం నేపథ్యంలో పురంధేశ్వరి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. విశాఖ విజన్ పేరుతో సీఎం జగన్ చేసిన ప్రకటనపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి తదితరులు నిరసన వ్యక్తం చేశారు.